రాబోయే ఎన్నికలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ సమాయత్తం అవుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేస్తూ యువజన కమిటీలు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. మనతో ఇదే విషయం మీద మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భీమవరం టౌన్ ప్రెసిడెంట్ చెర్మల చంద్రశేఖర్ ఉన్నారు. సార్, ఏంటి జనసేన పార్టీ రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం అవుతుంది? మరోపక్క టీడీపీ కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. వారితో కలిసి వీరు ప్రయాణం చేయగలరు అనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు వారు, అదేవిధంగా టీడీపీ మరి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు కేడర్ అంతా కూడా సన్నద్ధమవుతున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలు కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్రం యొక్క ప్రయోజనం, రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోరి వీళ్ళిద్దరూ కలవడం జరిగింది. అది ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ఇటు జనసేన కార్యకర్త కానివ్వండి, టీడీపీ కార్యకర్త కానివ్వండి, ఇద్దరూ కూడా యాక్సెప్ట్ చేశారు. మరి పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మా అధ్యక్షుల వారు గోవిందరావు గారు సూచనల మేరకు ఆయన యొక్క మరి సమన్వయంతో చాలా గొప్పగా సీతామహాలక్ష్మి గారు కూడా స్థానికంగా ఉండడం, మరి మా చిన్నబాబు గారు కూడా సత్సంబంధాలు ఉండడం, వారందరితో కూడా చాలా సమన్వయంతో చాలా గొప్పగా కూడా ప్రతి చోట కూడా ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ మరి పార్టీని బలోపేతం చేసుకుంటూ కమిటీలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఇన్ఛార్జీలు కూడా నియమించడం జరిగింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే అత్యధిక మేయర్తో గెలిపించే జిల్లాగా ఇది ఒకటి ఉంటుందని చెప్పేసి నేను గంటాపదంగా చెప్పడానికి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఇన్ఛార్జీలు జనసేన పార్టీ నియోజకవర్గానికి ఇచ్చారు, అటు టీడీపీ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యేలు. మరి అక్కడ పోటాపోటీ వాతావరణం ఉంది, ఇద్దరు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి టికెట్ ఇద్దరు ఎక్స్పెక్ట్ చేస్తే ఏంటి వారి పరిస్థితి ఏంటి? ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు? మరి ఈ యొక్క మన రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. దానికి ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా త్యాగాలు చేయడానికి సిద్ధం కావాలని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. కాబట్టి మరి మన జిల్లాలో అయితే మాత్రం పూర్తిగా ఆరోగ్యకరమైన వాతావరణంలోని ఈ యొక్క పోటీతత్వం ఉంది తప్ప మరి ఒకరిని మించి ఒకరు నన్ను ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టాలనే కాన్సెప్ట్ అయితే మాత్రం ఇప్పటివరకు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ అభ్యర్థి ఇచ్చినప్పటికీ కూడా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా సరే ఒకరినొకరు సహకరించుకుంటూ కేవలం గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి జనసేన టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. మరోపక్క చూసుకుంటే ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆయన వస్తే ఏమైనా పార్టీకి బలం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? పార్టీకి సీనియర్ నాయకులు ఎవరు వచ్చినా సరే ఏ పార్టీకైనా సరే బలం అనేది చెప్పుకోవాలి. మరి ముద్రగడ పద్మనాభం గారు అనేది మేము మీడియాలో చూసాం తప్ప అధికారికంగా కానీ మరి పార్టీ శ్రేణుల నుంచి కానీ అయితే మాత్రం మాకు పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ లేదు. మేమైతే మీడియాలో అయితే చూడడం జరిగింది. మరి అధ్యక్షుల వారు ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోగలరు అనేది తుది నిర్ణయం వారిదే. వారు మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎవరిని ఆహ్వానించినా వారందరితో పనిచేయడానికి మేమందరం కూడా జనసేన సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే ధ్యేయంగా రాష్ట్రం యొక్క ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పడం. ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క వృద్ధుల్లోనూ కూడా మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు మరి 50-60 ఇయర్స్ అబవ్ ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, మరి వృద్ధులు కానివ్వండి, వీరందరూ కూడా మాకు సమస్యలు మేము వెళ్ళి ఇలా పరిస్థితి ఇలా ఉంది రాష్ట్రంలో చెప్పకముందే వారే మనకి వారి యొక్క ఇబ్బందులు కానీ పరిస్థితులు కానీ మాకు వివరించడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అయితే మాత్రం అత్యధిక మెజారిటీతో ఏ అభ్యర్థి అయినా సరే ఉమ్మడి అభ్యర్థి గెలవడానికి అయితే మాత్రం అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని చోట్ల జనసేన పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, టీడీపీ అభ్యర్థులు మాకు నచ్చలేదు, వారు మార్చాలని చెప్పి. దాన్ని వారి వ్యక్తిగత నిర్ణయంగా చూడాలా, లేకపోతే పార్టీ వారి నిర్ణయాన్ని స్వాగతించే పరిస్థితులు ఉంటాయా? అది 1-2 చోట్ల ఏదన్నా కొంచెం పరిస్థితులను బట్టో లేకపోతే వారి యొక్క మనోభావాలు దెబ్బతినో 1-2 చోట్ల మాట్లాడుండొచ్చు తప్ప ఇప్పటి వరకు అయితే మరి మాకు అటువంటి ఇబ్బంది అయితే ఎదురు కాలేదు. అటువంటి అన్నీ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన లేదు. ప్రతి ఒక్కరూ కూడా మేము ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా సమన్వయపరచుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్క ఇన్ఛార్జి కానీ అభ్యర్థిగా ఆశించేటటువంటి వ్యక్తులను కూడా మేము అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. జిల్లా అధ్యక్షులు చిన్నబాబు గారు, అదేవిధంగా మా పిఎస్సీ మెంబర్స్ కనగరా సూర్య గారు కానివ్వండి, అదేవిధంగా మత్స్యకార విభాగ చైర్మన్ నాయకులు కానివ్వండి, వీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా సమన్వయంతో ఒకరినొకరు అవగాహనతో చాలా మరి ఎప్పుడూ లేనటువంటి విధంగా మంచి టీము కూడా మాకు ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న రాజకీయం ఉన్న తర్వాత సహజం. ఆశించిన వాళ్ళు ఏదో కొంచెం ఇబ్బంది పడడం, వాళ్ళు ఒక బాధను వ్యక్తం చేయడం సహజమే తప్ప పార్టీని ఇబ్బంది పెట్టి అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టేటటువంటి అంత ఇదిగా చేసేటటువంటి అభ్యర్థులు ఎవరో మాకైతే మాత్రం
లేరని చెప్పేసి ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారు? భీమవరం ఒక ప్రచారం జరుగుతుంది. భీమవరంలో పవన్ కళ్యాణ్కి ఇల్లు కూడా చూస్తున్నారు అనేది ఒక ప్రచారం. ఏంటి, ఎంతవరకు వస్తుంది ఇందులో? మొదటి నుంచి కూడా గత 2019లో ఆయన్ని మేము కోల్పోయినప్పటి నుంచి కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఇటువంటి పొరపాటు జరగకూడదు. కానీ జరిగింది. కానీ జరిగిన పొరపాటుని సరిదిద్దుకునే విధంగా మేమందరం కూడా పార్టీ శ్రేణులందరూ కూడా సమాయత్తం చేయడం జరిగింది. కానీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులే కాకుండా ఈరోజు ఏ వార్డుకి వెళ్ళినా, మండలంలో ఉన్నటువంటి ఏ గ్రామానికి వెళ్ళినా సరే మీరు పవన్ కళ్యాణ్ గారు తీసారండి, మేము గెలిపించుకుంటాం. ఆ రోజు మేము చేసిన పొరపాటు ఈరోజు మాకు అర్థమవుతూ ఉంది. మాకు ఈ పొరపాటు సరిదిద్దుకునే అవకాశాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి ప్రజలే కోరుకుంటా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి వచ్చి జస్ట్ ఏమీ లేదు, నామినేషన్ వేసి వెళ్ళిపోతే చాలు, ప్రచారం కూడా చేయక్కర్లా. ప్రచారం చేయడానికి మా అధ్యక్షుల వారు గోవిందరావు గారు భీమవరం ఇన్ఛార్జ్ ఉన్నారు. స్థానికంగా ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన తర్వాత ప్రతి సమస్య పైన స్పందించడానికి, మన ప్రజల వెంట నడవడానికి, మనకు భీమవరం యొక్క నియోజకవర్గం అభివృద్ధిని ఏ విధంగా చేయాలని వారికి కూడా పూర్తిగా అవగాహన ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మున్సిపల్ చైర్మన్గా మరి పూర్తి స్థాయిగా కూడా ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. మచ్చలేని నాయకుడిగా, ఎటువంటి కాంట్రవర్సీ లేని నాయకుడిగా ఆయన భీమవరం మున్సిపాలిటీలో మరి ఆయన చేయడం జరిగింది. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఆయన యొక్క విజన్, ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, యువకుడు. రెండోది భీమవరం మీద పూర్తిగా అవగాహన ఉంది, భీమవరంకి ఏం కావాలి. అదేవిధంగా మరి రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారిని కనుక భీమవరం నుంచి గెలిపించుకోగలిగితే, మనం భీమవరం నుంచి కనుక పోటీ చేయించగలిగితే అది ఇంకా గొప్పగా మనం అభివృద్ధి చేసుకోగలగవచ్చు. ఫండ్స్ అన్నీ కూడా మరి మన గవర్నమెంట్ నుంచి కూడా మనం అందరం కూడా దెబ్బలాడి మరీ తెచ్చుకోవచ్చనే మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆయన కూడా ఉన్నారు. అందుకని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే కేవలం విన్నింగ్ అనేది అసలు మేము పట్టించుకోవట్లేదు. మెజార్టీ ఏ విధంగా తీసుకురావాలి, పార్టీ ఇంతకుముందు జరిగిన పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకొని మెజార్టీ ఏ విధంగా పెంచుకోవాలి. మినిమం 50,000 నుంచి 70,000 మెజార్టీ వచ్చే విధంగా ఇక్కడ మేము ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. అందులో ఎట్టి పరిస్థితుల్లో అతిశయోక్తి కానీ మాకైతే మాత్రం డౌట్ కానీ లేదు. ప్రజలు దీన్ని మేము గంటాబద్ధంగా బలంగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి మీరు పవన్ కళ్యాణ్ గారు తీసారండి, మేము గెలిపిస్తామని చెప్పి వాళ్ళు మాకు మాట ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో కళ్యాణ్ గారు అయితే మాత్రం మేము పోటీ చేస్తారని ఇక్కడ ఆశిస్తున్నాం. 99% ఆయన ఇక్కడి నుంచి భీమవరం నుంచి పోటీ చేస్తారు. 100% రాష్ట్రంలో ఎక్కడో లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత అయితే మాత్రం మేము అందరూ కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా. పవన్ కళ్యాణ్ గారికి రావడానికి ఆల్రెడీ మేము ఆయన ప్రయత్నాలన్నీ కూడా మేము రావాలని కోరుకుంటున్నాం. ఆయన వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ కానివ్వండి, ఆయన ఒక ఉండడానికి మరి కావాలి కాబట్టి ఏదన్నా అవన్నీ కూడా మేము చూడడానికైతే మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో నాయకులందరూ కూడా దగ్గరుండి అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన ఇక్కడికి వచ్చి నామినేషన్ వేసి మంది ఎంతో ఘనంగా గొప్పగా భీమవరం నుంచి గెలిచేమని చెప్పే విధంగా మేము తలెత్తుకునే విధంగా రాబోయే ఎన్నికలు అయితే మాత్రం ఉంటుందని చెప్పేసి నేను బలంగా నమ్ముతాను. ఓకే, మరి మీ జనసేన పార్టీ మొదటి నుండి కూడా మీరు ఎంతో కష్టపడి వస్తున్నారు. మీరు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారని బయట ప్రచారం జరుగుతుంది. ఎంత వాస్తవం? ఏ నియోజకవర్గం నుండి మీరు పోటీలో ఉండబోతున్నారో అధిష్టానానికి తెలియజేశారా? ఒక బీసీ నాయకుడిగా, ఒక సామాన్య కార్యకర్తగా నేను జనసేన పార్టీలో కళ్యాణ్ గారి చేతుల మీదుగా భీమవరం వచ్చినప్పుడు 2018లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి భీమవరంలో కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా మరి పార్టీకి కట్టుబడి, పార్టీ యొక్క నిర్మాణం కోసం నేను పూర్తి స్థాయిలో 5 ఏళ్ల నుంచి కూడా, ఈ 6 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా పార్టీకే కట్టుబడి ఉన్నాను. అందరికీ కూడా నాకు ప్రజల్లో కూడా మంచి ఆదరాభిమానాలు దక్కినాయి. ఆ విధంగా పార్టీ ఒక బీసీ నాయకుడిగా ఏదన్నా మీకు ఏదైనా అవకాశం ఇప్పిస్తానంటే మాత్రం కంపల్సరీ నేను దానికి కట్టుబడి ఉంటాను. లేని పక్షంలో కూడా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయడానికైనా కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కొంతమంది అభిమానులు ఇక్కడి నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు తప్ప ప్రస్తుతానికి అయితే ఫలానా కాన్స్టిట్యున్సీ అనేది ఏమీ లేదు. కానీ కంపల్సరీ కొన్ని కాన్స్టిట్యున్సీల నుంచి అభ్యర్థులను అయితే వస్తున్నాయి. కానీ పార్టీ నిర్ణయమే శ్రేయోదార్యం. ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. పార్టీ ముందు కళ్యాణ్ గారు అసెంబ్లీ అడుగు పెట్టాలి, మరి సీఎం అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకున్నాం. ఆయన ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా సరే
పార్టీ యొక్క శ్రేయస్ కోసం, పార్టీ యొక్క బలం చేకూర్చడం కోసం మేమైతే పూర్తిగా పనిచేస్తాం. ఇప్పుడు అయితే మొత్తం మీద చూసుకుంటే భీమవరం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని భీమవరం ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆయన ఇక్కడ గెలుపొందడం కాదు, మెజారిటీ 50 నుండి 70,000 వరకు వస్తుంది. నాయకులు ఇటు కార్యకర్తలంతా కూడా కష్టించి పనిచేసి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పంపిస్తామంటూ కూడా ఇక్కడ జనసేన పార్టీ నేత చెన్నమల్లి చంద్రశేఖర్ చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి.